అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ క్యాన్సర్. ఇది వినడానికి చాలా చిన్న వర్డ్, బట్ ఇది భయపెట్టే విధానం చాలా పెద్దది. కొంచెం కంట్రోల్‌గా ఉండి, కొన్ని ముందు జాగ్రత్తల వల్ల ఈ క్యాన్సర్‌ను మనం జయించవచ్చు. క్యాన్సర్ అంటే ఏమిటంటే, శరీరంలో సెల్స్ అదుపు లేకుండా పెరగడం వల్ల వచ్చే ఒక వ్యాధి. బ్లడ్ సెల్స్‌లో వైట్ సెల్స్ కానీ, లేదంటే నార్మల్ సెల్స్ కానీ, ఆ రేంజ్ అనేది పెరగడం, తగ్గడం వల్ల వచ్చే మార్పుల వల్ల క్యాన్సర్ అనే వ్యాధి వస్తుంది. అయితే బాడీలో అన్ని పార్ట్స్‌కి వస్తది, లేదా రకరకాల క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. అయితే క్యాన్సర్‌ని ముందుగానే మనం కొన్ని రీజన్స్ వల్ల కనిపెట్టవచ్చు. అవి ఏంటంటే గడ్డలు, మన బాడీలో అక్కడక్కడ గడ్డలుగా వస్తూ ఉంటాయి. లేదా అనుకోకుండా సడన్‌గా వెయిట్ లాస్ అవ్వడం, ఎక్కువగా నీరసంగా ఉండడం, బ్లీడింగ్ రక్తస్రావం లేదా నొప్పి, అలాగే ఎక్కువ కాలం తగ్గని దగ్గు. సో వీటిలో ఏది మీకు ఉన్న వెంటనే చెకప్ చేయించుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్. అలాగే ఇవి రాకుండా ఉండడానికి మెయిన్ మనం ఏం చేయాలంటే హెల్తీ ఫుడ్ తినాలి. అలాగే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. రెగ్యులర్గా చెకప్స్ కూడా చేయించుకోవాలి. అలాగే ఎక్సర్సైజ్ చేయాలి. ఇవి చేయడం వల్ల క్యాన్సర్ రాకుండా కొంతవరకు మనం నివారించవచ్చు. అలాగే హెల్త్ చెకప్స్ అనేవి 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి ఏజ్ని బట్టి కూడా చేయించుకోవాలి. ఎర్లీ టెస్ట్ వల్ల ఏంటంటే క్యాన్సర్ మనలో ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఉంటే దానిని ముందుగా తెలుసుకోవడం వల్ల చాలా త్వరగా దాని నుంచి మనం బయటపడవచ్చు. అయితే ఈ టెస్ట్లు ఏంటంటే బ్లడ్ టెస్ట్స్, బయాప్సీ, మెమోగ్రాము, ప్యాప్స్మియర్, సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ. అంటే మనకి ఉన్న లక్షణాలను బట్టి రకరకాల టెస్టులు చేస్తారు. బయాప్సీ అంటే ఆ గడ్డను టెస్ట్ చేసి పైకి పంపిస్తారు. పైకి మీన్స్ ముంబై. సో ఇలా చేయడం వల్ల క్యాన్సర్ మనలో ఉందో లేదో తెలుస్తుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మెమోగ్రామ్ చేస్తారు. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ముందు మీ ఫాదర్స్కి కానీ, గ్రాండ్ మదర్కి ఇలా ఎవరికైనా ఉంటే మాత్రం వాళ్ళు కూడా కంపల్సరీ టెస్టులు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే క్యాన్సర్ కోసం జరిగే బ్లడ్ టెస్ట్లో ముఖ్యమైనవి ఏంటంటే సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్. దీంట్లో వైట్ బ్లడ్ సెల్స్, హెమోగ్లోబిన్ అన్ని రేంజెస్ మనకు వస్తాయి. అలాగే రక్తంలో మార్పులు చూసి కూడా కొన్ని క్యాన్సర్స్ను గుర్తించవచ్చు. అలాగే ఇంకొక పరీక్ష ట్యూమర్ మార్కర్స్. దీంట్లో ఏంటంటే క్యాన్సర్ గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు ఉంటే కనుక. అలాగే కొన్ని ప్రత్యేకమైన క్యాన్సర్ టెస్టులు కూడా ఉన్నాయి. సో ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం పిఎస్ఏ, ఓవేరియన్ క్యాన్సర్ కోసం CA-125, కొలన్ క్యాన్సర్ కోసం CEA, అలాగే LFT లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ క్యాన్సర్ లేదా స్ప్రెడ్ అయినా తెలుసుకోవచ్చు. బ్లడ్ ప్రోటీన్ టెస్ట్ అంటే మల్టిపుల్ మైలోమా వంటి క్యాన్సర్ కోసం ఈ టెస్ట్ చేస్తారు. సో మీకు ఏ లక్షణాలు ఉంటే ఆ స్పెసిఫిక్ టెస్ట్ అనేది చేస్తారండి డాక్టర్స్. సో తప్పకుండా మీకు ఉన్న లక్షణాల ద్వారా ఈ టెస్ట్లు అవిని చేయించుకోవాలి. అలాగే క్యాన్సర్ రాకుండా మనకి కొన్ని ఆహారాలు తినడం వల్ల కూడా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. అవి ఏమిటంటే ఆకుకూరలు, బ్రకోలీ అండ్ స్పినాచ్. సో వీటి వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. అలాగే పండ్లు, బెర్రీస్ అండ్ సిట్రిక్, ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇవి చాలా యూజ్ అవుతాయి. కూరగాయల్లో క్యారెట్ అండ్ బీట్రూట్, వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. డైజెషన్ బాగుండడానికి హోల్ గ్రెయిన్స్ లైక్ బ్రౌన్ రైస్ అండ్ ఓట్స్ తినాలి. అలాగే ప్రొటెక్షన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ కోసం డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ తినాలి. వెల్లుల్లి, పసుపు కూడా చాలా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్గా యూజ్ అవుతాయి. సో వీటితో పాటు మంచి ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి. సో మనం ఎంత బాగా చేసినా ఒక్కొక్కసారి అనుకోకుండా క్యాన్సర్ లక్షణాలు ఉంటే మాత్రం హెల్త్ చెకప్ చేయించుకోవాలి. సో మెయిన్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయండి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా రేర్గా తీసుకోవాలి అంటే చాలా తక్కువలో తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇన్ కేసు మీకు క్యాన్సర్ ఉన్నా అస్సలు భయపడద్దు. ఇప్పుడు వచ్చిన ట్రీట్మెంట్ విధానంలో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ జరుగుతుందండి. మనకి అమౌంట్ ఇష్యూస్ ఉంటే ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటే చాలా మంచిది. సో క్యాన్సర్ అనే మాట వినగానే ఫస్ట్ అయితే భయపడద్దు, చాలా ధైర్యంగా ఉండండి. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో చాలా త్వరగా కోలుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్
watching. Please subscribe my channel. Thank you.